హాయ్ ఎవరివన్. ముఖం కరోతి వాచలం ఫంగుం లంఘాయితే గిరిం యత్కృపా తమహం వందే పరమానంద మాధవం. దీని మీనింగ్ ఏంటి అంటే, ముఖం కరోతి వాచలం, మూగవాడు కూడా మాట్లాడగలడు. ఫంగుం లంఘాయితే గిరిం, అవిటివాడు కూడా మౌంటైన్ ఎక్కగలడు. ఎప్పుడంటే ఆ భగవంతుని కృప ఉంటే. ఇక్కడ భగవంతుడు అంటే యూనివర్స్. మనం ఎప్పుడైతే ఆ యూనివర్స్తో అలైన్మెంట్లో ఉంటామో మన గోల్స్, మన డిజైర్స్ అండ్ మన డ్రీమ్స్ అన్నీ కూడా అచీవ్ అవుతూ ఉంటాము. బట్ ఇక్కడ చాలామందికి ఒక డౌట్ ఉంటుంది. ఏంటి అంటే, నా గోల్ నేను అచీవ్ అవ్వగలనా? నాకు ఒక మంచి లైఫ్ పార్ట్నర్ కావాలి, అది నేను అచీవ్ అవ్వగలనా? నాకు ఒక మంచి జాబ్ కావాలి, అది నేను అచీవ్ అవ్వగలనా అనేసి. ఇంకా నాకు ఒక మంచి ఫైనాన్షియల్ స్టేట్ ఉండాలి, అది నేను అచీవ్ చేయగలుగుతానా అనేసి. ఇలా చాలా డౌట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మనం ఎప్పుడైతే అలైన్మెంట్లో ఉంటామో మన గోల్స్ అన్నీ కూడా మనం అచీవ్ అవుతూ ఉంటాము, అవన్నీ కూడా అచీవ్ చేస్తూనే ఉంటాము. బట్ ఇక్కడ చాలామంది ఏమనుకుంటారంటే, వాళ్ళు అలైన్మెంట్ మిస్ అవుతూ ఉంటారు, బట్ గోల్స్ మాత్రమే అచీవ్ అవ్వాలి అనేసి అనుకుంటూ ఉంటారు. ఇది ఎలా ఉంటుంది అంటే, జస్ట్ లైక్ నేను ఎక్సర్సైజ్ చేయను, బట్ నాకు ఒక ఫిట్ బాడీ కావాలి, పర్ఫెక్ట్ వెయిట్ ఉండాలి, ఇంకా నేను మంట పెట్టను, పొయ్యి వెలగాలి అండ్ హీట్ రావాలి అన్నట్టుగా ఉంటుంది. సో యూనివర్స్తో అలైన్మెంట్లో ఎప్పుడు ఉన్నప్పుడు మాత్రమే మన గోల్స్ అన్నీ కూడా మనము అచీవ్ చేయగలుగుతాము. యూనివర్స్లో అలైన్మెంట్లో ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్.